నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆగస్టు 15 వచ్చిందంటే చాలు, ఢిల్లీలోని ఎర్రకోట నుంచి గల్లీలోని స్కూల్ దాకా ప్రతి చోట మూవన్నెల జెండా రెపరెపలాడుతుంది. అధికార పదవుల్లో ఉన్నవారే కాదు, రాజకీయ పార్టీల అధ్యక్షులంతా తమ పార్టీ కార్యాలయాల్లో విధిగా గర్వంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటే సపరేట్. ఆయన తీరు చూస్తుంటే జెండాకు నాకు పడదు బాస్ అన్నట్లుగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం దిగిపోయిన తర్వాత స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఇలా వరుసగా 3 సార్లు జెండా ఎగరవేయడానికి ఆయన ముఖం చాటేశారు. ఆయన తీరు చూస్తుంటే జెండాకు నాకు పడదు బాస్ అన్నట్లుగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం దిగిపోయిన తర్వాత స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఇలా వరుసగా 3 సార్లు జెండా ఎగరవేయడానికి ఆయన ముఖం చాటేశారు. సరిగ్గా స్వాతంత్ర దినోత్సవం నాటికి బెంగళూరు ప్యాలెస్కు చెక్కేసిన జగన్ జాతీయ పండుగలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? జెండా అంటే పడదా బాస్ అనేది ఇప్పుడు చూద్దాం. శనివారం దేశమంతా 15 ఆగస్టు వేడుకల్లో మునిగి తేలితే వీకెండ్కు బెంగళూరు వెళ్ళిపోయే జగన్ శనివారం కూడా అక్కడి తన ప్యాలెస్లోనే ఏకాంతంగా గడిపారు. కనీసం ఆ బెంగళూరు ప్యాలెస్లో అయినా జెండా ఎగరవేశారా అంటే అది లేదు. కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక శుభాకాంక్షల సందేశం పోస్ట్ చేసి మమ్మ అనిపించేశారు. ఇక తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ బాధ్యతను సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అప్పగించి ఆయన మాత్రం ఈ వేడుకల ఛాయలకే వెళ్ళలేదు. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఈ జాతీయ వేడుకల్లో లేకపోవడం చర్చకు దారితీసింది. మరి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు జగన్ జెండా ఎగరవేశారు కదా అన్న ప్రశ్నకు అదొక తప్పనిసరి తంతులాగా మాత్రమే ఆయన చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం తప్పదు కాబట్టి చేశారు. కానీ అధికారం లేనప్పుడు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన జెండా ఎగరవేసిన సందర్భాలు 1-2 సార్లకు మించి లేవన్నది ఒక నగ్న సత్యం. జాతీయ పండుగల పట్ల ఒక జాతీయ స్థాయి పార్టీ అధ్యక్షుడికి ఉండాల్సిన కనీస బాధ్యత లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ కారిడార్స్ లో మారుమోగుతున్నాయి. ఒకవైపు జెండాకు దూరంగా ఉంటున్నారన్న విమర్శలు వస్తుంటే, మరోవైపు శనివారం నాడు సోషల్ మీడియాలో పాత దృశ్యాలు మరోసారి వైరల్ గా మారాయి. గతంలో ఒకసారి తాడేపల్లిలోని జగన్ నివాసంలో జెండా వందనం కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో అక్కడున్న వారంతా జాతీయ గీతం జనగణమన పాడుతుండగా జగన్ మాత్రం కనీసం పెదవి విప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. జాతీయ గీతాన్ని ఆలపించకుండా ఆయన అలా నిలబడటంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న విచిత్రం ఏంటో తెలుసా? శాసనసభలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని, కేబినెట్ ర్యాంకు లాంటి సదుపాయాలు కల్పించాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. న్యాయ పోరాటాలకు సైతం సిద్ధమవుతున్నారు. మరి అంతటి కీలకమైన ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్న నాయకుడు అదే రాజ్యాంగం కల్పించిన జాతీయ పండుగలకు ఎందుకు హాజరు కారు? ఆగస్టు 15, జనవరి 26న జెండా వందనం ఎందుకు చేయరు? ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు? అధికారం ఉంటే ఒకలా, లేకపోతే మరొకలా ప్రవర్తిస్తారా? ఇదే ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు సంధిస్తున్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం. చూశారుగా, స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి పండుగలు ఏ ఒక్క పార్టీకో ప్రభుత్వానికో సంబంధించినవి కావు. అవి జాతి గౌరవానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకలు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, కోట్ల మంది అభిమానులున్న పార్టీ అధ్యక్షుడిగా జెండా పండుగల్లో పాల్గొంటే అది ఆ పార్టీకే గౌరవం. కానీ ఇలా ముఖం చాటేసి బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడం, ఎక్స్లో ట్వీట్లు వేసి మమ్మ అనిపించడం చూస్తుంటే ఆయన తన రాజకీయ గ్రాఫ్ను తానే డ్యామేజ్ చేసుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విమర్శలకైనా వైసీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తాయా, లేక వచ్చే రిపబ్లిక్ డేకైనా జగన్ స్వయంగా జెండా ఎగరవేస్తారా? వేచి చూడాల్సిందే.